ప్రతి ఏడాది కేంద్ర బడ్జెట్ అనగానే అన్ని రంగాల్లోని వారు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. వ్యవసాయంతో బతికిడిస్తున్న బక్క రైతు నుంచి బడా పారిశ్రామికవేత్తలు ఇలా ప్రతి రంగంలోని వారు తమకు ఏమిస్తారోనని ఎదురుచూస్తారు. ఇప్పటిలాగే ఈసారి కూడా ఆయా వర్గాలు ఆశిస్తున్న వరాలు అంచనాలకు లెక్కేలేదు. మరి వారి ఆశలకు ఆర్థిక మంత్రి ఎంత మేరకు తీర్చబోతున్నారు? ఏ రంగానికి ఎంతెంత ఇచ్చే అవకాశం ఉంది? ఏ మేరకు కోతలు వాతలు పెడతారు? అసలు జీఎస్టీ అమలు ఆలస్యమవుతున్న వేళ ప్రభుత్వ రాబడిపై సరైన అంచనాలకు రాలేక తలపట్టుకుంటున్న ఆర్థిక మంత్రి ఈ ఏడాది బడ్జెట్లో చేర్చనున్నవేమిటి, తొలగించేవేమిటి? దేహాన్ని నడిపించే అన్ని అవయవాలు బాగుంటేనే శరీరం బాగున్నట్లు, దేశాన్ని నడిపించే అన్ని రంగాలు సక్రమంగా ఉంటేనే ఆ యావత్ దేశము బాగున్నట్లు. వ్యవసాయం, రక్షణ, పరిశ్రమలు, బ్యాంకులు, నిర్మాణం, ఉత్పత్తి, సేవ ఒకటేమిటి, దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రాణాధారమై నిలుస్తున్న రంగాలు ఎన్నో. కోట్లాది మందికి ఉపాధి చూపడమే కాదు, అంతకు మించిన వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తూ దేశ ఆర్థిక ప్రగతిరథ చక్రానికి ఇరుసులై నిలుస్తున్న ఈ రంగాలకు చెందినవారు ప్రభుత్వం నుంచి తమకు ఎంతో కొంత సాయం అందాలనే ఆశిస్తుంటారు. సొంత తెలివితేటలు, నిర్ణయాలతో ఆయా రంగాలు ఎంతగా కష్టపడుతున్నా పన్నులు, రాయితీలు, ప్రోత్సాహకాల పేరుతో సంవత్సరానికొక్కసారి బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఆ ఏడాదే కాదు, ఆశాంతం వారి మనుగడలో కూడా కీలక పాత్రే పోషిస్తాయి. అందుకే వార్షిక బడ్జెట్ కోసం ఆయా వర్గాలు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తుంటాయి. ప్రధానంగా పెద్ద నోట్ల రద్దు, వస్తు సేవల పన్ను జీఎస్టీ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందిన తర్వాత వస్తున్న తొలి చిట్టాపద్దులో కేంద్ర ఆర్థిక మంత్రి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దేశంలో అత్యధిక మందికి ఉపాధి కల్పించటమే కాదు, అందరికీ అన్నం పెట్టేది వ్యవసాయ రంగం. అలాంటి ఈ రంగానికి జైట్లీ బడ్జెట్లో పలు వరాలు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధిక ఆదాయం లభించే పత్తి, సోయాబీన్ పండించే రైతులకు ప్రోత్సాహకాలు, వరాలు, నీటి నిల్వ, పొదుపును ప్రోత్సహించడం, సూక్ష్మ నీటిపారుదలను అభివృద్ధి చేసేందుకు ఆర్థిక సాయం ప్రకటించే సూచనలు ఉన్నాయి. పంట బీమా పథకం కింద సాయం పరిధిని విస్తరించడం, వ్యవసాయం, నీటిపారుదల రంగానికి మద్దతిచ్చే కార్పొరేట్ వర్గాలకు పన్ను ప్రోత్సాహకాలు ఇచ్చే అవకాశం ఉంది. పారిశ్రామిక రంగంలో కీలకమైన ఆటోమొబైల్, వాటి అనుబంధ రంగాలకు కూడా జైట్లీ వరాలు ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్డీఏ ప్రభుత్వ నినాదమైన భారత్లో తయారీకి ఊతమిచ్చే విధంగా పరిశోధన, అభివృద్ధికి నిధుల పెంపు, అలాయ్ స్టీల్ పై కస్టమ్స్ సుంకం తగ్గింపు సహా నోట్ల రద్దు తర్వాత ఆటోమొబైల్ అమ్మకాలు తగ్గిన నేపథ్యంలో పలు పన్ను ప్రోత్సాహకాలు ప్రకటించే అవకాశం ఉంది. పెట్టుబడి వస్తువులైన ఉక్కు, కాపర్ వంటి వస్తువులపై ఎక్సైజ్ సుంకం, కనీస దిగుమతి పన్ను తగ్గింపు వంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక మొండి బకాయిల సమస్యను ఎదుర్కొంటున్న కీలకమైన బ్యాంకింగ్ రంగానికి కేంద్రం ఇస్తున్న ప్రోత్సాహకాలు ఈ బడ్జెట్లో కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. మొండి బకాయిల పరిష్కారం, ఆదాయ సక్రమ నిర్వహణకు బ్యాంకుల ఆస్తుల పునర్వ్యవస్థీకరణ కంపెనీ లేదా జాతీయ ఆస్తుల నిర్వహణ సలహా మండలి ఏర్పాటును బడ్జెట్లో ప్రతిపాదించే అవకాశం ఉంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకులకు భారీగా డిపాజిట్లు చేరిన నేపథ్యంలో గృహ రుణాలు సహా వివిధ రుణాలపై వడ్డీ రేట్లను మరింత తగ్గించి బడ్జెట్లో మధ్యతరగతికి ఊరటనిచ్చే అవకాశాలు ఉన్నాయి. డిజిటల్ చెల్లింపులకు ప్రోత్సాహం, ప్రభుత్వ రంగ బ్యాంకుల పెట్టుబడి సమీకరణకు ప్రోత్సాహం, సూక్ష్మ రుణ సంస్థలకు ఊతమిచ్చే చర్యలు వంటివి బడ్జెట్లో ప్రకటించే అవకాశం ఉంది. నల్లధనం కట్టడికి బ్యాంకు లావాదేవీల్లో మరిన్ని పటిష్ట నిబంధనలు చేరుస్తారనే అంచనాలు ఉన్నాయి. దేశ నిర్మాణ రంగానికి కీలకమైన సిమెంట్ పరిశ్రమ రంగానికి బడ్జెట్లో ప్రోత్సాహకాలు ఇచ్చే అవకాశం ఉంది. సిమెంట్ డిమాండ్లో 40% మంది గ్రామీణ ప్రాంతాల నుంచే ఉన్న నేపథ్యంలో రైతులు, వ్యవసాయం, జాతీయ ఉపాధి హామీ పథకానికి కేటాయింపులు పెంచే అవకాశం కనిపిస్తోంది. గృహ రుణాలపై వడ్డీ రేట్ల తగ్గింపు, స్లాబ్ రేట్ల పెంపు కూడా సిమెంట్ పరిశ్రమ సహా స్థిరాస్తి రంగానికి మేలు చేస్తుందని కేంద్రం భావిస్తోంది. స్థూల బడ్జెటరీ మద్దతు ద్వారా కేటాయింపులు పెంచి ఆకర్షణీయ నగరాలు, రోడ్లు, హైవేలను పెద్ద ఎత్తున నిర్మించాలని భావిస్తున్న కేంద్రం ఈ చర్యలతో నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించాలని భావిస్తోంది. రైతులు వినియోగించేవి సహా రసాయనాలపై ఎక్సైజ్ పన్ను తగ్గిస్తాయని ఆయా పరిశ్రమలు బడ్జెట్పై భారీ అంచనాలు పెట్టుకున్నాయి. ఇక రక్షణ రంగాలకు బడ్జెట్లో ఎప్పుడూ పెద్దపీటే. ఈసారి కూడా దాన్ని కొనసాగిస్తూ రక్షణ పరికరాల తయారీ, సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహించే పలు నిర్ణయాలు వెలువరిస్తారని తెలుస్తోంది. ప్రారంభ నష్టాలను ఎక్కువగా నమోదు చేసే ఈ కామర్స్ సంస్థలు
బడ్జెట్ ద్వారా వాటిని అధిగమించే చర్యలను ఆశిస్తున్నాయి. ఆహార శుద్ధి రంగం ఎక్సైజ్ కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తారని ఆశిస్తుండగా వైద్య పరీక్షలు, పరికరాలు, బీమాకు సంబంధించి వైద్య రంగం పన్ను ప్రోత్సాహకాలు కోరుకుంటోంది. ఐటీ రంగానికి సంబంధించి బయోటెక్నాలజీ తయారీ రంగానికి 200% పన్ను మినహాయింపు ఉండగా సాఫ్ట్వేర్ ఆ పరిధిలోకి వస్తుందో రాదో అన్న అంశంపై సందిగ్ధత నెలకొంది. ఈ రంగంలో తరుగుదల రేటు, సాఫ్ట్వేర్, హార్డ్వేర్ అమ్మకాలపై సేవా పన్నుకు సంబంధించి ప్రోత్సాహకాలు ఇస్తారనే అంచనాలు ఉన్నాయి. సరుకు రవాణా రంగానికి ఊరట కల్పించే దిశలో నౌకాశ్రయాల్లో 100% ఎఫ్డీఐలు సహా కేంద్రం పలు నిర్ణయాలు తీసుకున్నా పోర్టు నిర్వహణ ఛార్జీల తగ్గింపు, పన్ను సెలవుల కాలం పెంపు వంటివి బడ్జెట్ నుంచి ఈ రంగం ఆశిస్తోంది. మీడియాలో కొత్త పెట్టుబడుల ప్రోత్సాహకానికి కస్టమ్స్, సేవా పన్ను తగ్గించే అవకాశం కనిపిస్తోంది. పరిశోధన, ఉత్పత్తికి పన్ను ప్రోత్సాహకాలు, నష్టాల భర్తీ ప్రోత్సాహకాలు వంటివి చమురు, సహజవాయు రంగం కోరుకుంటోంది. జనరిక్ మందుల తయారీలో భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద దేశంగా ఉన్న ఈ రంగంలో సృజనాత్మకత తక్కువగా ఉన్నందున దాన్ని ప్రోత్సహించే విధంగా ఇంక్యుబేటర్లకు వరాలిచ్చే అవకాశం ఉంది. విద్యుత్ రంగానికి వస్తే సేవా పన్ను మినహాయింపు, తయారీ ప్లాంట్ల ఏర్పాటులో పెట్టుబడి ఖర్చుల తగ్గింపు కోసం పరికరాలపై ఎక్సైజ్, కస్టమ్స్ సుంకం ఎత్తివేత వంటి డిమాండ్లు ఉన్నాయి. అంకుర పరిశ్రమలను కేంద్రం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నేపథ్యంలో వీటి కోసం ఇస్తున్న పన్ను మినహాయింపుల కాలాన్ని 3 నుంచి 7 ఏళ్లకు పెంచాలన్న డిమాండ్ బడ్జెట్లో నెరవేరే అవకాశం ఉంది. ఇలా వివిధ రంగాలు ఇన్ని డిమాండ్లతో ఎదురుచూస్తుండగా వాటన్నింటి మధ్య సరైన సమతూకం పాటిస్తూ విత్తమంత్రి బడ్జెట్ లెక్కలు సరిచేసే పనిలో ఉన్నారు.